హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొటికి పద్మజ ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే మొదటగా చూడొచ్చు. ఈరోజు వీడియోలో నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయడానికి ముందుగా మనము పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి సంబంధించి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కొద్దిగా ఒక స్పూన్ గసగసాలు, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. వీటికి మధ్యలో అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా, అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులోకి ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా గరం మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా వాటిని ఫ్రై చేయాలి. కొద్దిగా రంగు మారేంత వరకు వెయిట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేయాలి. చూసారుగా, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేగాయి. ఇందులోకి ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్, అంటే ఫస్ట్ ఆలుగడ్డ, పచ్చి బఠానీ, చిన్నగా తరుక్కున్న బీన్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా మీరు వేరే వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం జింజర్ పేస్ట్, అల్లం వెల్లుగడ్డ పేస్ట్, కొద్దిగా సాల్ట్, ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కూరగాయ ముక్కలని కొంచెం త్వరగా ఉడుకుతాయి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, మూత పెట్టి ఉడికించడం వల్ల కూరగాయలు బాగా ఫ్రై అవుతాయి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు ఒక బర్నర్ మీద వెజిటబుల్ రైస్ పెట్టుకొని ఇలా మిగిలిన వెజిటబుల్స్తో ఇలా కర్రీ చేసుకుంటే వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ రెండు ఒకేసారి చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించాను. సో దానికి సంబంధించిన రెసిపీ ఇది. అంటే వెజిటేబుల్ బిర్యానీలోకి ఈ వెజిటేబుల్ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి తర్వాత అందులోకి ధనియాల పొడి, కొద్దిగా పసుపు, తర్వాత మీ రుచికి సరిపడినంత కారం, మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే మీకు సరిపడినంత కారం పొడి యాడ్ చేసి ఈ మసాలా మొత్తం వెజిటేబుల్స్కి పట్టే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వాటిని మిక్స్ చేయండి వెజిటేబుల్స్తో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటా యాడ్ చేయాలి. నేను ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసినా కూడా ఇలా కొన్ని వెజిటేబుల్స్ పక్కన తీసి పెట్టుకుంటాను.
దానివల్ల ఏమవుతుందంటే ఆ మిగిలిన వెజిటేబుల్స్తో ఇలా వెజిటేబుల్ కర్రీ తయారు చేసుకుంటే బిర్యానీలోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీలో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి ఆ మిక్సీలో ఉన్నదంతా కొబ్బరి పేస్ట్ అంతా తీసి ఇందులోకి వేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా. ఇప్పుడు ఆ మసాలా అంతా వెజిటేబుల్స్కి టమాటోస్కి పట్టే విధంగా కలపాలి. ఇంకా ఈ వాటర్ సరిపోదనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇంకొక కప్పు యాడ్ చేశాను, ఎందుకంటే ఇది గ్రేవీగా కొంచెం రావాలి కాబట్టి, గ్రేవీగా ఉండాలి బిర్యానీలోకి. అందుకు కొంచెం గ్రేవీ కోసం ఇంకొక ఎక్స్ట్రా కప్ యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఇక్కడ పచ్చి కరివేపాకు ఇప్పుడే మా చెట్టు నుంచి తుంపిన కరివేపాకు వేశాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా మూత పెట్టేయండి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ మసాలా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ కొంచెం ఇమిరాయి. ఇలా ఇమిరిన తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయినట్టే. మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకొక ప్లేట్లోకి వెజ్ బిర్యానీ తయారు చేసుకుంటే అంతే, ఎంతో ఇష్టంగా స్పైసీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయింది. దీన్ని ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.